జపాన్కు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఎన్టీటీ కార్పొరేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ను ఉపయోగించి మెరుపులను సృష్టించి వాటిని నియంత్రించడంలో విజయం సాధించింది. ఈ ప్రయోగం ద్వారా సహజ సిద్ధంగా మెరుపు ఏర్పడే పరిస్థితుల్లో డ్రోన్లను మేఘాల్లోకి పంపి విద్యుత్ క్షేత్ర ఆధారిత మెరుపును సృష్టిస్తారు. అదే సమయంలో ఏర్పడ్డ విద్యుత్తును సురక్షిత మార్గంలో భూమి మీదకు చేర్చి ఇతర అవసరాలకు వినియోగిస్తారు. వర్షం పడే సమయంలో వచ్చే ఉరుములు, మెరుపులు, వాటితో పాటు వచ్చే పిడుగులు కూడా ఓ రకమైన ప్రకృతి విపత్తే. ఏటా ప్రపంచవ్యాప్తంగా 24,000 మంది కేవలం పిడుగుపాటు కారణంగా చనిపోతున్నారని ఓ అంచనా ఉంది. ఒక్క భూకంపాలు మినహా భూమి మీద సంభవించే తుఫాన్లు, వడగాలులు, టోర్నడోల వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకునే పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలను కూడా వాతావరణ శాఖ ముందే పసిగట్టి హెచ్చరిస్తుంది. కానీ మెరుపుల ద్వారా ఏర్పడే పిడుగుపాటు నుంచి రక్షించే పరిజ్ఞానం మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా అభివృద్ధి చెందలేదు. పిడుగుపాటు నుంచి మానవాళిని ఎందుకు రక్షించలేం అనే ఆలోచన జపాన్ శాస్త్రవేత్తలకు తట్టింది. అంతేకాదు, పిడుగు అంటే అత్యంత హై వోల్టేజ్తో కూడుకున్న విద్యుత్ శక్తేనన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ విద్యుత్తును దారి మళ్లించి వినియోగించుకుంటే జీవరాశుల ప్రాణాలు కాపాడడంతో పాటు ప్రకృతి సృష్టించే విద్యుత్తును కూడా ఒడిసి పట్టుకున్నట్లు అవుతుంది. ఈ ఆలోచన తట్టిందే తడవుగా అనేక పరిశోధనలు చేసి చివరకు విజయం సాధించారు జపాన్ శాస్త్రవేత్తలు. విద్యుత్ రుణావేశం అంటే నెగిటివ్ ఛార్జ్, ధనావేశం అంటే పాజిటివ్ ఛార్జ్ రూపంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ రెండు కలిస్తే స్పార్క్ అంటే మెరుపు సంభవిస్తుంది. మేఘాల్లో కింది భాగం నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటే పై భాగం పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. మేఘాల కదలికలతో పాటు ఒక మేఘం మరొక మేఘాన్ని ఢీకొట్టినప్పుడు ఈ విద్యుత్ మెరుపును సృష్టిస్తాయి. ఈ మెరుపు భూమి మీదకు చేరుకుంటే దాన్నే పిడుగు అంటాం. ఆ పిడుగుపాటును నియంత్రించాలి అంటే మేఘాల్లో మనిషి మెరుపును సృష్టిస్తే పిడుగును నియంత్రించవచ్చు. జపాన్ శాస్త్రవేత్తలు సరిగ్గా అదే చేశారు. జపాన్కు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఎన్టీటీ కార్పొరేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ను ఉపయోగించి మెరుపులను సృష్టించి వాటిని నియంత్రించడంలో విజయం సాధించింది. ఈ ప్రయోగం ద్వారా సహజ సిద్ధంగా మెరుపు ఏర్పడే పరిస్థితుల్లో డ్రోన్లను మేఘాల్లోకి పంపి విద్యుత్ క్షేత్ర ఆధారిత మెరుపును సృష్టిస్తారు. అదే సమయంలో ఏర్పడ్డ విద్యుత్తును సురక్షిత మార్గంలో భూమి మీదకు చేర్చి ఇతర అవసరాలకు వినియోగిస్తారు. ఈ ఆవిష్కరణ మెరుపుల్లో ఇంకా అంతుచిక్కని రహస్యాలను అన్వేషించడంలో సహాయపడనుంది. అంతేకాదు, భూమి మీద జనావాసాల్లో ప్రజలను మెరుపు సంబంధిత నష్టాల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించనుంది. మెరుపులు మానవ సమాజానికి అత్యంత విధ్వంసకరమైన సహజ విపత్తుల్లో ఒకటిగా మారాయి. ఎన్టీటీ గ్రూప్ ఇప్పటి వరకు సమాచార సాంకేతిక సౌకర్యాలతో సహా కీలకమైన సౌకర్యాల కోసం వివిధ మెరుపు రక్షణ చర్యలను అమలు చేసింది. అయినప్పటికీ మెరుపు సంబంధిత నష్టాలు ఇప్పటికీ పెద్ద సమస్యగానే కొనసాగుతున్నాయి. జీవరాశుల ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం, ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కేవలం జపాన్లో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే ప్రతి సంవత్సరం మెరుపు వల్ల సుమారు 1000 నుంచి 2000 బిలియన్ యెన్నుల నష్టం సంభవిస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో ఎన్టీటీ తమ సుదీర్ఘకాల అనుభవాన్ని ఆధారం చేసుకుని మెరుపుల నుంచి సమాచార సాంకేతిక పరికరాలను రక్షించే సాంకేతికతను మరింత అభివృద్ధి చేసింది. మెరుపులు, పిడుగులను పూర్తిగా నివారించే లక్ష్యంతో పనిచేస్తుంది. సాంప్రదాయకంగా మెరుపులు, పిడుగుల నుంచి రక్షణ కోసం వైర్ రాడ్లను ఏర్పాటు చేస్తారు. కానీ వాటి రక్షణ పరిధి పరిమితం. గాలి టర్బైన్ల లేదా బహిరంగ ఈవెంట్ స్థలాల్లో వీటిని స్థాపించడం సాధ్యం కాదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎన్టీటీ వేగంగా అభివృద్ధి చెందుతున్న డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి డ్రోన్ ద్వారా మెరుపు సృష్టి అనే కొత్త విధానాన్ని అన్వేషిస్తుంది. ఈ పద్ధతిలో తుఫాన్ మేఘాల కింద ఉత్తమ స్థానాల్లో డ్రోన్లను ఎగరవేసి మెరుపులను సృష్టించి వాటిని గ్రహించి భూమి మీదకి సురక్షితంగా దారి మళ్లించడం జరుగుతుంది. 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి వరకు షీమానే
ప్రిఫెక్చర్లోని హమాదా నగరంలోని 900 మీటర్ల ఎత్తైన పర్వత ప్రాంతంలో ఈ డ్రోన్ ద్వారా మెరుపు సృష్టి ప్రయోగం నిర్వహించారు. ఈ ప్రయోగంలో ఫీల్డ్ మిల్ అనే పరికరాన్ని ఉపయోగించి భూమి విద్యుత్ క్షేత్రాన్ని గమనించారు. మేఘాలు సమీపించడంతో విద్యుత్ క్షేత్ర బలం పెరిగిన సమయంలో ప్రత్యేక మెరుపు నిరోధక కేజ్ను అమర్చిన డ్రోన్ను ఎగరవేసి మెరుపును సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయోగం విజయవంతంగా డ్రోన్కు మెరుపు తాకినప్పటికీ అది ఎటువంటి లోపం లేదా దెబ్బతినకుండా పనిచేసింది. దీని ద్వారా డ్రోన్ యొక్క మెరుపు నిరోధక సామర్థ్యం నిరూపితమైంది. ఎన్టీటీ ఈ ఆవిష్కరణ 2 ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంది. అవి మానవాళితో పాటు జీవరాశిని పిడుగుల నుంచి రక్షించటం, అదే సమయంలో మెరుపు శక్తిని గ్రహించి ఉపయోగించటం. ఈ డ్రోన్లు మెరుపు సంభవించే స్థానాలను అత్యంత ఖచ్చితంగా అంచనా వేసి ప్రకృతి కంటే ముందే మెరుపులను సృష్టించి వాటిని సురక్షిత ప్రాంతాలకు మళ్లించగలవు. భవిష్యత్తులో ఎన్టీటీ మెరుపు శక్తిని నిల్వ చేసే సాంకేతికతలను అభివృద్ధి చేయటంపై దృష్టి సారించనుంది. దీని ద్వారా మెరుపులు పిడుగుల శక్తిని ఒక ఇంధన వనరుగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. అంటే సోలార్, విండ్ ఎనర్జీ మాదిరిగా ఈ మెరుపుల నుంచి జనించే విద్యుత్తును కూడా వినియోగించే ఆస్కారం ఉంటుంది. ఈ విజయం గురించి ఎన్టీటీ ప్రతినిధి మాట్లాడుతూ, మా ఈ ఆవిష్కరణ సమాజానికి సుస్థిర భవిష్యత్తును నిర్మించడంలో ముందడుగు. మెరుపు సంబంధిత నష్టాలను తగ్గించడంతో పాటు ఆ ఎనర్జీని సంగ్రహించడం ద్వారా కొత్త అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ సాంకేతికత సక్సెస్ రేట్ను మరింత పెంచేందుకు ఎన్టీటీ అత్యధిక ఖచ్చితత్వంతో మెరుపు సంభవించే ప్రదేశాలను అంచనా వేయటం, మెరుపు సంక్లిష్ట మెకానిజములపై పరిశోధనలను కొనసాగిస్తుంది. ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సమాజంలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. భవిష్యత్తులో ఈ సాంకేతికత వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తే మెరుపుల నష్టాల నివారణ, స్థిరమైన ఇంధన వనరుల ఉత్పత్తి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగల సామర్థ్యం కలిగి ఉంటుంది.